అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా రిలాక్స్డ్ అండ్ ఏమంటారు హాలిడే మూడ్లో అయితే ఉన్నామండి. సో ఈరోజు వీడియో వచ్చి అంటే పిల్లలకి మెయిన్గా మేమైతే చాలా కాలం అయింది. జోషి అయితే ఎప్పుడో గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు గలివర్స్ ట్రావెల్ మన ఇద్దరం కలిపి ఏమంటారు మ్యారేజ్ అయిన తర్వాత 2014 లో వెళ్ళాం. అవునవును. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక మూవీకి వెళ్తున్నామండి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీతో ఫస్ట్ టైం. అండ్ రిచి క్రిసి వాళ్ళకి అయితే లిటరలీ చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అంటే సింగపూర్ లో చూసారు కానీ ష్రగ్ మూవీ అదొక 2-3 minutes ఎక్స్పీరియన్స్ వాళ్ళకి థియేటర్ లో. సో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అనమాట వాళ్ళ థియేటర్ కి రావడం అసలు. సో వాళ్ళతో పాటు మేమంతా ఫ్యామిలీగా కలిపి ఈ రోజు అయితే మేము స్పెండ్ చేయబోతున్నాము. సో వాళ్ళైతే పిల్లలు చాలా ఎక్సైటెడ్. అది కూడా పిల్లల మూవీ కదండి. ఇంతకీ ఏం మూవీ చెప్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికి మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామండి. ఇంకా హాఫ్ వే టు గో. టైం వచ్చేసి 11:30 అండి. మేము 10:47, ఇంకా హాఫ్ జర్నీ కూడా అవ్వలేదు. చూడాలి టైంకి రీచ్ అవుతాం కదా. కొట్టే ఓకే అండి. ఐజీ బ్యాచ్ ఏది ఎక్కడున్నారు? వాళ్ళు కనిపించట్లేదు మీరు తప్ప. రేయ్ హాయ్ చెప్పండి రిచి క్రిసి. ఎవడో కనిపించట్లేదు మధ్యలో. అందరూ కలిసి వెళ్ళడానికి లేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది కదా. ఒక రకంగా చెప్పాలి అంటే మాకు ఈ మూవీ సంగతి కూడా తెలియదండి. ఈ పిల్లలే రిచి క్రిసి వస్తారా మేము వెళ్తున్నాము అని అడిగారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి రిచి క్రిసి వంకండి వాళ్ళు వెళ్ళడానికి. మేము వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తారు అని. సో అలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. సో అప్పుడే మాకు తెలిసింది మూవీ ఒకటి పిల్లలకు వచ్చింది అని. ఎందుకంటే మేము వేరే పనులు బిజీగా ఉన్నాము. మీకు ఆల్రెడీ వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి తెలుసు. మూవీ డ్యూరేషన్ అంతా 2 hours ఏమో, 1.5 hour 2 hours. సినిమా చూసినంత సేపు ఉండదండి. మాకు జర్నీకే అంత టైం పడుతుంది అసలు. ఒక ఊరు వెళ్ళినట్టేనండి మేము ఇక్కడ నుంచి సిటీ రావాలంటే. సో సిగ్నల్స్ ఒకటండి, బిట్టికి సిగ్నల్స్ ఉన్నాయి. మేము ఈ రోజు అసలు అనుకున్నాము హాలిడే కదా పెద్ద ట్రాఫిక్ ఏం ఉండదని. లేదు, ఒరిజినల్ గా అయితే చాలా తక్కువ ఉంది. ఇంకో ప్రాబ్లం వల్ల ఏంటి ప్రాబ్లం మర్చిపోయాను నేను. జర్నీ ఎక్కువ టైం అండి, ఒక ఊరు వెళ్తున్నట్టు. అలాగే అన్ని సర్దుకొని వచ్చాం కదా. వచ్చామండి ఫైనల్లీ 11:15కి వచ్చాము. అంటే కార్ పార్క్ చేయాలి లోపలికి. ఇది ఎక్కడంటే మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ అండి. ఐనాక్స్ లాస్ట్ టైం మేబీ నాకు తెలిసి 10 years బ్యాక్ అనుకుంటా చూసింది కూడా ఇక్కడే సిఎంఆర్ సెంట్రల్ అని. ఇక్కడే బీచ్ దగ్గర, నోవాటెల్ దగ్గర. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. నా పేరు మనీ. సో సబ్స్క్రైబర్, సో నన్ను గుర్తుపట్టాడు, ఐడెంటిఫై చేశాడు. ముంబై సిరీస్ చూస్తున్నాడంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ సపోర్టింగ్. బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ మూమెంట్, హ్యాపీ మూమెంట్. మాకైతే అలవాటైందండి. స్టార్టింగ్లో కొత్తగా ఉండేది. ఎవరన్నా మమ్మల్ని ఐడెంటిఫై చేస్తే బాగా ఎగ్జైట్ అయిపోయేవాళ్ళు. ఫస్ట్ టైం ఈ పిల్లలు కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం చూశారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్లో కూడా వేరే రీజన్ ఉందండి. ఏంటి అంటే ఆ సెక్యూరిటీ గార్డు మీరు సిఎంఆర్ సెంట్రల్ ఎంటర్ అయితే డిక్కీ కూడా ఓపెన్ చేయమంటారండి. ముందు నా దగ్గరకు వచ్చి ఇలా విండో దించగానే ముందు డిక్కీ ఓపెన్ చేయమన్నాడు. విండో దించగానే ఇలా సెల్యూట్ కొట్టి, సార్ మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీ వీడియోస్ చూస్తున్నాను, ముంబై సిరీస్ అని అన్నాను. అయితే డిక్కీ ఓపెన్ చేయమంటామంటే ఏం అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఆ దానికి పిల్లలంతా గోల్ చేశారండి. అంటే ఫేమస్ అవడంలో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయా అని. సో అందుకోసమని
సో ఫైనల్లీ వచ్చేసామండి. 1 2 3 4 5 6 7 8 9 16 మంది వచ్చాము. సో సంక్రాంతి కదండి, ముగ్గులు వేస్తున్నారు. ఒకసారి చూడండి, చాలా పెద్దది, బాగుంది, కలర్ఫుల్ గా. మొత్తం ఇదేమంటారు, ఎస్కలేటర్ మీద మొత్తం మా బ్యాచ్ ఉంది. మేము లోపలికి వచ్చామండి, మాకు బేసిక్ ఫార్మాలిటీస్ కూడా తెలియవు. ఏంటి అంటే చెక్ చేయించుకున్నదా, మాకు బేసిక్ కూడా తెలియదండి. ఎందుకంటే మేము ఎప్పుడు రాలేదు, చూడము. సో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలుకి ఎలా ఉంటుందో కూడా తెలీదు. అందుకని కొత్తగా ఉంది మాకైతే. ఇంకోటి ఏంటంటే తెలియని వాళ్ళని ఒక చిన్న మందన వేసుకుని వచ్చాము. సో మేము వెళుతున్న మూవీ వచ్చేసి లయన్ కింగ్ అండి. ముఫాసా ది లయన్ కింగ్. మేము ఆల్రెడీ ఫస్ట్ చూసాము, ఎన్నిసార్లు చూసామో మాకే లెక్కలేదు. ఇంట్లో వేసుకోవడం హాట్‌స్టార్ లో, సో ఇప్పటికి చాలా సార్లు చూస్తాము. ఇప్పుడు వచ్చేసి దానికోసం అన్నమాట. అది కూడా తెలుగులో అండి. నాకు అసలు తెలుగులో చూడటం ఇష్టం ఉండదండి, కానీ ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగు అన్నారు, అందుకని తెలుగులో వెళ్తున్నాము. అది ఎలా ఉంటదంటే ఆకాశంలో భూకంపంలో ఆక్రమించండి అంటారు కదా, చూద్దాం రండి ఎలా ఉంటుంది. సో 3D తీసుకున్నామండి. సో అందరం 3D స్పెక్ట్స్ తీసుకున్నాము. మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ అండి. మేము లేట్గా వచ్చాం కదండి, అంటే కంగారులో వచ్చాము, ఏమీ కొనుక్కోలేదు, ముందేం తినలేదు. అయితే ఇంకా తప్పలేదు, క్రిస్టి సంగతి మీ అందరికీ తెలుసు కదా, ఏదో ఒకటి కొనిపించేంత వరకు బతకనివ్వలేదు. సో వాటర్ బాటిల్ 70 రూపీస్ తీసుకున్నాడండి, 1/2 లీటర్ వాటర్ బాటిల్. ఆ 70 రూపీస్కి మనకు 6 లీటర్స్ వాటర్ వస్తుంది. అయితే ఈ పాప్కార్న్ ఉంది కదండి లార్జ్, ఇది తీసుకున్నాను, అది 500 రూపీస్ పడింది. నేనైతే దారుణం అని అనుకున్నాను, కానీ ఆ 500 రూపీస్ పాప్కార్న్ మొత్తం 16 మందికి వచ్చిందండి. తక్కువ కాదు, ఇలా గుప్పులు నేను తీసి ఇచ్చాను అనమాట. పాప్కార్న్ అయితే వర్తే, ఆ 17 మందికి స్నాక్ అంత అవుతుంది. సో వాటరే చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. సో వాటర్ కూడా పట్టుకెళ్ళనివ్వరు, స్నాక్స్ పట్టుకెళ్ళనివ్వరు అని నాకైతే అనిపించింది. చాలామంది చెప్పారు, మరి నాకు అదైతే తెలీదు. ఫైనల్గా మూవీ అయితే కంప్లీట్ చేసాము. సో చూసామండి. అయితే మేము పెద్ద పాప్కార్న్ కొనుక్కున్నాం కదా, అది 500 రూపీస్ తీసుకున్నాడు. ముందు అనుకున్నాము కొంచెం వర్త్ కాదేమో అని, బట్ అందరికి ఎంత పాప్కార్న్ వచ్చింది 500 రూపీస్. అది పెద్ద బకెట్లా ఉందండి, అది 16 మందికి బాగానే వచ్చింది. అంటే పర్లేదు, అంటే లార్జ్, అంటే ఏదైతే పెద్దది ఉందో తీసుకున్నామో. మూవీ విషయానికి వస్తే పర్లేదు, అంటే ఆ 3D కొంచెం ఏదో 3Dలా అనిపిస్తుంది, కానీ బ్లర్గా కళ్ళు బాగా ఇబ్బంది పెట్టాయి. అంటే ఒరిజినల్గా 3D కోసం తీసారో లేదో తెలియదు, కానీ కొంచెం 3D ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అనిపించలేదు, అంటే షార్ప్గా ఇమేజ్లు లేవు. టీవీలో చూస్తున్నంత అంత కలర్స్ కానీ ఏమంటారు ఎక్స్పీరియన్స్ కానీ లేదు. నాకేంటో క్లైమాక్స్
గందరగోళంగా అనిపించిందండి. వీళ్ళందరికీ క్లారిటీ ఉందండి, నాకు లేదు, క్లారిటీ లేదు, ఏంటోలా అనిపించింది. ఎండ్ అయిందని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అంతే. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేశారు. అంటే నాకు రిచి క్రిసియాలతో ఆ లయన్ గార్డ్, లయన్ కింగ్ ఇవి చూసి కియారాకి తమ్ముడు ఎవరు, సింబాకి నాన్న ఎవరు, సో స్కార్ ఎవరు, సో ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. బయటకు వచ్చాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు టాకా స్కారు ఇలాగా అని. సో మెక్డొనాల్డ్ సాఫ్ట్ సర్వ్ అయితే తీసుకుంటున్నామండి, 10 తీసుకుంటున్నాము. ఫస్ట్ ఎవరైతే ప్లెయిన్ తింటారో రిచి క్రిసి వీళ్ళందరికీ మళ్ళీ చాక్లెట్ అంట. సో ఫస్ట్ అయితే అది సర్వ్ చేస్తున్నారు, చూడండి. ఇవ్వండి సార్ ఇటు వచ్చారా? ఒకసారి హాయ్ చెప్పండి. ప్రస్తుతం వ్లాగ్ అవుతుంది వేరే ఛానల్లోకి, అంటే 2 ఛానల్స్ ఉన్నాయి, వ్లాగ్స్ వైజాగ్ తెలుగు. మేము ఐస్ క్రీమ్ వాళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారు. మరే మా ఇద్దరిది కలిపి మీరు ఎంత తీసుకున్నారో మా ఇద్దరిది కలిపి అంతే. ఏళ్ళు చూడండి, అసలు మేము ఐస్ క్రీమ్ తినడమే చాలా తక్కువ, అందుకనే. చాలా కాలానికండి, అంటే ఫ్రీ టైం స్పెండ్ చేయడము. ఇంకోటి ఏంటంటే లేజర్గా టైం బౌండ్ లేకుండా, ఇంకోటి ఏంటంటే మమ్మల్ని 2.5 hours ఏమీ చేయకుండా ఓ చైర్లో కూర్చోబెట్టినట్టు అయింది. అంటే రిలాక్స్డ్గా మామూలుగా కట్టేసినట్టేనండి. మామూలుగా అయితే లేదు, ఒక్క గంట క్షణం తీరుకుండదు, దమ్మిడి లాభం ఉండదంట. ఆ టైపులో మాకు క్షణం తీరుకుండదు, కానీ చక్కగా 1.5 hours 2 hours అలా కూర్చొని. కానీ గొప్ప అల్లరి చేసాడండి, చిరాకు వచ్చేసింది నాకు అసలు. అందరూ అంటే చప్పట్లు కొట్టనివ్వట్లేదండి, దేనికి కొడతారు? మనకి ఒక మంచి మూమెంట్ వచ్చింది అనుకో, ముఫాసా గర్జించినప్పుడు కొట్టాలి కదా, అది కొట్టనివ్వట్లేదు. ఆక్రమించండి అన్నప్పుడు కొట్టనివ్వట్లేదు. కానీ బాగా ఎంజాయ్ చేసాము. మూవీ అంత హైలైట్. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు ష్రెక్ చూసాం, అంటే అది కూడా చిన్నపిల్లల 3D మూవీ, చాలా యాక్యురేట్ గా ఇంకా మన దగ్గర జరుగుతున్నట్టు. అంటే వీళ్ళైతే లీనమైపోయారండి, రిచి క్రిసి వాళ్ళు నవ్వడం దాంట్లో లీనమైపోయారు. మేబీ 5 minutes అనుకుంటా, అంతే అంతే, 5 or 7 minutes ఎంజాయ్ చేసాం. సో కరెక్ట్ గా సంక్రాంతి టైంలో వచ్చామండి. సో సిఎంఆర్ సెంటర్ అంతా ఫుల్ గా సంక్రాంతి డే, సో ఫుల్ గా అలా డెకరేషన్ అయితే చేశారు, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. రండి మీకు వాళ్ళు ఎలా డెకరేట్ చేశారో. అంటే వాళ్ళందరూ ఫొటోస్ తీసుకున్నారండి, ఖాళీ లేదు. శనా చూపిస్తాడు, జస్ట్ చూపిస్తాడు. నేను మూవీ థియేటర్కి రావడం ఇది నా లైఫ్లో 4th టైం అండి. ఫస్ట్ టైం వచ్చేసి నా స్కూల్లో తీసుకెళ్ళినప్పుడు ఏదో గోల్డెన్ గ్లోబ్ అనుకుంటా ఆ మూవీకి తీసుకెళ్ళారు. సెకండ్ టైం వచ్చేసి 10th తర్వాత మా బెంగళూరులో మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గలీవర్స్ ట్రావెల్ మీ అందరికి తెలుసు, 10th లో నాన్ డీటెయిల్లో వస్తుంది, అది నాన్ డీటెయిల్ బుక్ లో, అంటే లిల్లీపుట్స్ తో పాటు చిన్న లిల్లీపుట్స్, ఆ మూవీకి వెళ్ళాను. థర్డ్ వచ్చేసి మేమిద్దరం మ్యారేజ్ అయిన తర్వాత, మేము మ్యారేజ్ ఇయర్లోనే నోవా, అది కూడా బైబిల్ మూవీ 3Dలో వెళ్ళాము. ఇది నా 4th టైం. రిచి వాళ్ళకి ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్ టైం మేబీ. అప్పుడు ఇంకా రిచి కడుపులో ఉన్నాడు. నీకు ఎన్ని టైమో తెలియదు మరి నాకు. అది అందరికి గ్రూప్ ఫోటో తీస్తున్నానండి, ఎందుకంటే మరి వీళ్ళని అందరం వచ్చాం కాబట్టి. ఇప్పుడు గట్టిగా రండి, ముఫాసా ఇప్పుడు అరవండి, 1 2 3 గో ముఫాసా అని. మళ్ళీ 1 2 3 గో ముఫాసా.
సిఎంఆర్ సెంట్రల్కి వస్తే రోజ్ మిల్క్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. కానీ ముందు ఐస్ క్రీమ్ తినేసాం కదా, అందుకు ఇంకా దాని స్కోప్ లేదు. లేకపోతే మాత్రం ఇక్కడ కోవాతో వేసిన రోజ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది, టేస్టీ. సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మేమైతే సరదాగా పిల్లలతో, అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారని, వాళ్ళు అది కిడ్స్ మూవీ కదా, సో వాళ్ళు ఇంకా బ్యాచ్ వేసుకొచ్చాము మేము నలుగురమే కాకుండా. ఇంకోటి ఏంటంటే రిచువల్ ఫ్రెండ్ కూడా వచ్చాడండి, తనీష్. రిచువల్ ఫ్రెండ్ కూడా స్కూల్లో సేమ్ హాల్లో ఉన్నాడు, అంటే స్క్రీన్ 4 సేమ్ హాల్లో ఉన్నాడు. పిల్లలందరూ కదా ఇది టైం అని పిల్లలందరూ తీసుకొని వచ్చాము. ఎక్కడి నుంచి అయితే మేము ఫుడ్ తినడానికి వెళ్తామండి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్, టేక్ కేర్.